2 భవనాలు, 2 ప్రిన్సిపల్లు, 2 టీచర్లతో నడుస్తుందన్నారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడి గత 10 రోజులుగా తరగతులు సక్రమంగా జరగక చదువుల్లో వెనుకబడుతున్నామని తల్లిదండ్రులు ఆరోపించారు. ఏఎస్ కాలేజ్ అని మా అమ్మాయికి బైపీసీలో ఫస్ట్ ఇయర్ ఇక్కడ చేర్పించినాను. ఏఎస్ కాలేజ్ అని పెట్టినారు ముందు పెట్టి ఇప్పుడు వచ్చేసి కాలేజ్ పేరు మార్చేసినారు. ఇంకొకటి ఏమంటే విషయం ఏమంటే వీళ్ళు పార్ట్నర్స్ 3 వీళ్ళు విడిపోయి ఇంకొకటి ఐడియల్ స్కూల్ అని ఉంది. ఒకటి ఐడియల్ స్కూల్ పక్కన ఇంకొక కాలేజ్ కట్టుకొని వీళ్ళు డివైడ్ అయ్యి ఈ కాలేజ్కి రండి, ఈ కాలేజ్లో మేము చదువు చెప్తాము, మీరు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలనేటట్లు వీళ్ళు ఈ విధంగా వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా, మా పిల్లల్ని ఇబ్బంది పెడతా చాలా సఫర్ చేస్తున్నారు. 5 రోజుల నుంచి మమ్మల్ని ఈ విధంగానే ఇబ్బంది పెడుతున్నారు. ఏమని అడిగితే ఏం చెప్తారంటే మా దగ్గర లైసెన్స్ ఉందని వాళ్ళు చెప్తారు. కాదు 5 రోజులు కాదు, పరిష్కారం పూర్తి కాదు, మాకు నమ్మకం లేదు. వీడికి వస్తే వీళ్ళు దురుసుగా ప్రవర్తన చేసినారు కాబట్టి మేము కాలేజ్ ఎదురుగా ఉండి ధర్నా చేసినాము. అంతలో అందరూ వచ్చి పోలీసు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి సమస్య పరిష్కారం చేస్తామనేటట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ సమస్య పరిష్కారం అవుతుంది అనేది మాకు నమ్మకం లేదు. ఏఎస్ కాలేజ్ అని మా అమ్మాయికి బైపీసీలో ఫస్ట్ ఇయర్ అలాగే ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఒకరే తీసుకుంటే అథారిటీ తీసుకుంటే వాళ్ళు ఎవరి చేతిలో ఉందో మాకు చూపించాలి. 2-3 యజమాన్యాలు ఉన్నాయి, మాకు కన్ఫ్యూషన్ అనేది వస్తుంది. రెండో ఎలిగేషన్ వచ్చేసి మాకు ఇంటర్మీడియట్ బోర్డు యొక్క ప్రూఫ్స్ కావాలి, వాళ్ళకి పర్మిషన్ ఇంటర్మీడియట్ యొక్క ప్రూఫ్ కావాలి, వాళ్ళకి పర్మిషన్ ఉన్నట్టుగా. అండ్ మేము పేస్ కాలేజ్ బోర్డు చూసి ఐఐటి ఫ్రాంచైజ్ చూసి వచ్చాం కాబట్టి దాని యొక్క కంప్లీట్ అబ్బాయిని ఇందులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేయించాము. యాక్చువల్గా మేము పేస్ అకాడమీ అని చెప్పేసి వాళ్ళదైతే బాగుంటుంది మేమంటే మేము ఎంక్వైరీ చేసాం అనమాట. ఫస్ట్ పేస్ అకాడమీ ఎలా ఉంటుంది, ముంబై మెయిన్ బ్రాంచ్ ఉంటుంది అక్కడ. వాళ్ళకు ఇక్కడ బ్రాంచ్లు ఉన్నాయి, హైదరాబాద్ ఇక్కడ కొన్ని చోట్ల ఉన్నాయి. అయితే హైదరాబాద్ వరకు ఎందుకు వెళ్ళడము, విజయవాడ వరకు ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి మేము ఇక్కడైతే మన ప్రొద్దుటూరులోనే ఉంది కదా అని చెప్పేసి మా అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేయించాను. జాయిన్ చేయించిన తర్వాత లాస్ట్ 10 days నుంచి క్లాసులు జరగట్లేదండి, కాలేజ్ జరగట్లేదు. ఏమంటే కొంచెం ఏం ప్రాబ్లం చెప్తున్నారంటే ఇక్కడ కాలేజ్ కొద్దిగా షిఫ్టింగ్ ఉంది, అక్కడ కొత్త కాలేజ్ పెడుతున్నాము, అక్కడ ఇట్లా మారుస్తున్నాము కొద్దిగా రోడ్. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. థ్యాంక్ యూ. అయితే ఏదైతే కడప జిల్లా పొద్దుటూరులో అయితే ఆలస్యంగా వెలువలోకి వచ్చిన ఆరోపణలు ఇంటర్ కాలేజీ యాజమాన్యం విభేదాలు తీవ్రతరం అంచనా అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా 2 భవనాల మధ్య ఏదైతే విభేదాలు ఉన్నాయో పూర్తిగా అయితే 2 ప్రిన్సిపాల్ మధ్య అయితే 2 అధ్యాపకులు కావచ్చు, ఈ 2 మధ్య అయితే కాలేజీ విభజన తరగతులు ఏదైతే ఉన్నాయో పూర్తిసారి అయితే 10 రోజులు చదువులో అయితే వెనుకబడే విద్యార్థులు కూడా డాక్టర్ జిల్లాపై కూడా వస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అదేవిధంగా పూర్తిసారి అయితే దీనికి సంబంధించి కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఫలితాలు టాప్ మైండ్ ఏదైతే జూనియర్ కాలేజ్ పేరుతో రాశారని అదే డాక్టర్ శంకర్ రెడ్డి ఆరోపణ చేశారు. మొత్తానికి చూస్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే పిల్లల భవిష్యత్తు కోసం ఆధారంలో ఏదైతే ఉందో అయితే పూర్తిగా తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే విద్యాశాఖ అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి కూడా అదే విధంగా పూర్తి స్థాయినటువంటి ఏదైతే ఈ కాలేజ్ యజమానులు అయితే ఏదైతే సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా అయితే విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. అయితే మొత్తానికి చూడాలి రేపు దినాలు ఏం జరుగుతుందో వేచి ఉండాల్సిందే. కృష్ణ చూసుకున్నట్టయితే ఇది విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అలాగే గత 10 రోజుల నుంచి కూడా ఇది స్టడీస్ అయితే జరగట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అంటారా, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం అంటారా? వాస్తవ పరిస్థితుల్లో అయితే ఏదైతే దీనికి సంబంధించి పేస్ ఇంటర్ కాలేజ్ ఉందో దాదాపు 10 రోజుల పాటు ఈ యొక్క కాలేజ్ సంబంధించి ఇష్యూ ఏదైతే ఉన్నాయో పూర్తిగా అయితే ఇవి పరిగణలోకి విద్యాశాఖ అధికారులు మాత్రమే అది ఏమంటారు విద్యాశాఖ అధికారులు మాత్రమే తీసుకోవాలని అనుకోవచ్చు. అయితే మొత్తానికి విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం చాలా దారుణం అని కూడా పూర్తిగా తెలుస్తుంది. కృష్ణ, ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆలస్యంగా ఎందుకు వచ్చింది అసలు? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే డాక్టర్ శంకర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆరోపణల వల్ల అయితే పూర్తిస్థాయి అయితే లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆధారంలోకి
నెట్టారంటూ, అదేవిధంగా అంధకారంలోకి నెట్టారంటూ పూర్తి స్థాయిలో అయితే తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు అయితే నాశనం అయిపోతుంది, కానీ ఏమాత్రము విద్యాశాఖ అధికారులు పిల్లల వైపు మొగ్గు చూపించట్లేదంటూ కూడా వారి తండ్రులు కూడా వారి ఆవేదన వ్యక్తం చేసుకుంటారు. అయితే పిల్లల భవిష్యత్తే కదా మేము అడిగేది అన్నట్టుగా కూడా తల్లిదండ్రులు వారి సంబంధించి ఏదైతే ఉందో ఈ యొక్క విద్యాశాఖ అధికారులు దానిపైన కాలేజీ పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి ఏదైతే ఈ ఫేస్ కాలేజ్ ఏదైతే ఇంటర్ కాలేజ్ ఉందో ఈ ఇంటర్ కాలేజ్ యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి అయితే ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ప్రస్తుతం అయితే ఏదైతే ఆ టాప్ మైండ్ జూనియర్ కాలేజ్ పేరుతో అయితే రాసిన డాక్టర్ రవిశంకర్ ఆరోపణ వల్లనే పూర్తి స్థాయి అయితే వెలుగులోకి వచ్చాయని కూడా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ. రంగారెడ్డి జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల హిమేత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉదయం నుంచి 8 గేట్లు ఎత్తి 3 అడుగుల మేర ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతం పిఎన్టీ కాలనీ, హైదర్గూడ ఎన్క్లేవ్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. అధికారులు ఉదయం నుంచి మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. వరద ముంపు ప్రాంతాల పరిస్థితిని ఆర్డీఓ వెంకటరెడ్డి, బండ్లగూడ జాగీర్, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, ఎంఆర్ఓ రాములు స్వయంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు రాబోయే 24 గంటల్లో ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానంకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడి లోతట్టు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే వారం రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు
ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్టు చెప్పారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22 సెంటీమీటర్లు, ముమ్మిడివరంలో 18 సెంటీమీటర్లు, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కూడా కురిశాయి. మరోవైపు శ్రీకాకుళం, మన్యం జిల్లా, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడుకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏలూరులో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ముమ్మిడివరంలో 18 సెంటీమీటర్లు, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాదకర హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి బుడమేరు కాలువకి పెద్ద ఎత్తున వరద నీరు కూడా వచ్చి కృష్ణా నది వరకు కూడా చేరుతున్న పరిస్థితులు కనిపించాయి. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాదకర హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. 70 గేట్లు ఎత్తి నీరు అధికారులు విడుదల చేశారు. కృష్ణా నదికి మొదటి ప్రమాదకర హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కృష్ణా నది పరివాహక ప్రజలు ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అటు మైలవరం సైడు కొండల మీద కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు బుడమేరు పొంగి పొర్లుతూ ఉంది. బుడమేరుకు రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఆ వరద నీరు మొత్తం కూడా విజయవాడ కృష్ణా నదికి చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా గతంలో ఏదైతే బుడమేరు ఒక పెను విషాదాన్ని బెజవాడ ప్రజలకు మిగిల్చింది, ఆ బుడమేరు కాలువ కారణంగా బెజవాడ మొత్తం కూడా గతంలో అతలాకుతలం అయిన నేపథ్యంలో మళ్ళీ అదే తరహాలో బుడమేరు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్న నేపథ్యంలో బెజవాడలో ఏదైతే బుడమేరు భయం పట్టుకుందనేది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది బలపడి తీవ్ర వాయుగుండంగా మారితే మాత్రం మనకు వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బెజవాడకు మరోసారి బుడమేరు ముప్పు ఉందన్నట్టు పెద్ద ఎత్తున పుకార్లు వచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా అటువంటిది ఏమి నమ్మొద్దని కూడా చెప్పడం జరిగింది. బుడమేరు కట్టలన్నీ కూడా పద్ధతిగా పెద్ద ఎత్తున ఎత్తుగా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎక్కడా కూడా బుడమేరు కట్టలు తెగే అవసరమయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి బెజవాడ ప్రజలు సురక్షితంగానే ఉంటారని జిల్లా కలెక్టర్ కూడా చెప్పినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో బుడమేరు కట్టలు వీక్ గా ఉండడం, కొంతమేర ఏదైతే వరద నీటికి ఆ బుడమేరు కట్టలు మొత్తం కూడా తెగిపోయే పరిస్థితులు ఉన్నాయని కూడా బీఆర్కే న్యూస్ దాని మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. అటు మైలవరం నుంచి ఉన్నటువంటి బుడమేరు కాలువ కొన్ని చోట్ల తెగిపోయే అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్కే న్యూస్ లో వార్తను కూడా మనం టెలికాస్ట్ చేసాం. వాటన్నిటిని కూడా అధికారులు అప్రమత్తమై మళ్ళీ వాటన్నిటిని సరిచేస్తే ఎక్కడా కూడా బుడమేరు నుంచి ప్రమాదం అయితే ఉండదు. ప్రస్తుతానికైతే వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వాయుగుండంగా మారితే మాత్రం మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోసారి బుడమేరు మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. వెబ్రేపట్నం దగ్గర ఉన్నటువంటి చిన్నలంక, పెద్దలంక ప్రజలను అప్రమత్తం చేశారు. అక్కడ వర్షపు నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. దాంతో పాటుగా బుడమేరు కాలం నుంచి వస్తున్నటువంటి వాటర్ ను చూస్తే బెజవాడ ప్రజలైతే తీవ్ర భయభ్రాంతులకు కూడా గురవుతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఈశ్వర్.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో భక్తుల పూజలు నిర్వహించుకునేందుకు అడ్డంకులు ఏర్పడడంతో ఆవేదన వ్యక్తమైంది. కొందరు కమిటీ సభ్యులు ఆలయానికి తాళాలు వేసి భక్తులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏరువాక పూజలు ఘనంగా నిర్వహించే సాంప్రదాయం ఉందని, ఆలయానికి తాళాలు వేయడం అన్యాయమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా శ్రీ బాబా గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించినప్పటికీ ఇప్పుడు అడ్డంకులు వేయడం ఎందుకని వారు ప్రశ్నించారు. కమిటీ సభ్యులుగా 11 మంది ఉన్నప్పటికీ 4 మాత్రం పూజలు నిర్వహించకుండా కమిటీ సమావేశాలను నిరాకరిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ రంగు పులిమెందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనేది మొత్తం గ్రామ కమిటీకి దీని మీద ఈ గుడికి ఒక కమిటీ ఉంది. ఈ గుడి అనేది ఊరు అందరికి సంబంధించిన గుడిది. అయితే ఈ గుడిలో ఇప్పుడు వినాయకుడి గుడి 10-15 సంవత్సరాల నుంచి ఈ గుడిలో వాళ్ళు అని వీళ్ళు అని ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ వచ్చి పూజ చేసుకుంటారు, వెళ్తారు. ఈ గుడికి తాళాలు వేయటం అనేది కూడా ఒక సంప్రదాయంగా లేదు. ఎప్పుడు తాళాలు తీసేవంటే ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా పూజ చేసుకుంటారు, వెళ్తారు. అలాంటిది ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఈ గుడిలో ఒక రాజకీయ రంగు పులిమి ఒక వర్గం వారు దీన్ని గుళ్ళో బొమ్మ పెట్టడానికి లేదు, తాళాలు వేస్తాం మేము అని చెప్పేసి దీన్ని తాళాలు వేసి గుళ్ళోకి అందరినీ ఎవరిని ఇది రానికుండా చేసే ఒక కుట్రని ఈ ఎర్రబాలెం గ్రామంలో చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీ అనే ఉంది, ఒక పార్టీ ఊళ్ళో ఒక వర్గం వారు అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీని అది మంచి పద్ధతి కాదు. గుడి అంటే ఊరందరూ సంబంధించింది కాబట్టి అందరూ రావాలి, అందరూ పూజ చేసుకోవాలి, అందరూ వెళ్ళాలి. కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదు. కాబట్టి దీన్ని ఈ గుడి తాళాలు తీసి ఈ గుడిలో బొమ్మ పెట్టుకోవడానికి దీనికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను పుట్టింది ఇక్కడే, నన్ను ఇచ్చిన వేరే ఊరైతే ఆ స్వామి నన్ను ఇక్కడికే రప్పించుకున్నాడు. ఇది మేము పుట్టక ముందు నుంచే ఉంది. ఈ గుడి చాలా ప్రసిద్ధమైంది. కానీ ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి ఇక్కడ చిన్నపిల్లలను బొమ్మ పెట్టుకునేవాళ్ళం. ఎప్పుడూ లేనిది పోయిన సంవత్సరం నుంచి అబ్జెక్షన్ పెడుతున్నారు. ఒకటి ఆ స్వామికి సంకటహార చతుర్థి అని కొన్ని పూజలు ఉంటాయి. అలాంటప్పుడు అభిషేకాలు చేయాలి. ఆ అభిషేకాలు చేయరు, గుడిని పట్టించుకోరు. ఒక ఏరువాక వినాయక చవితి అప్పుడు వచ్చి 2 రోజుల ముందు వచ్చి గుడిని క్లీన్ చేయటం అవన్నీ చేయటం చేస్తారు. మళ్ళీ వినాయకుడి బొమ్మ పెట్టుకుంటాం, చక్కగా చేసుకుంటాం, అంతా నిమజ్జనం అంతా అయిపోయింది. మరి ఇది పోయిన సంవత్సరం నుంచి ఇట్లా జరుగుతుంది. మనకైతే తెలీదు. ఇట్లా అబ్జెక్షన్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు నిత్య పూజ చేసుకుంటాం మేము వచ్చి. ఇప్పుడు తాళాలు వేసారు, లోపలికి వెళ్ళి దీపారాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.